మాధవి, నేను నిజంగా రాకుమారుణ్ణి. గురుకులంలో నా విద్యాభ్యాసం పూర్తయింది. రాజధానికి వెళ్తున్నాను. నువ్వు రాజు కొడుకువా? అవును. మరి నాతో ఎందుకు అబద్ధాలు చెప్పావు? సమయం వచ్చినప్పుడు చెబుదాం అనుకున్నాను. మన్నించు. చిచి, నీ మగాళ్ళ పాడుబుద్ధులే ఇంత. కళ్ళబొల్లి మాటలు చెప్పి ఆడాళ్ళ కళ్ళు కప్పుతారు, మాయ చేసి మనసు దోచుకుంటారు. సరదాలు తీరిపోగానే చల్లగా జారుకుంటారు. మాధవి, 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 నేను అలాంటి వాణ్ణి కాదు. నిన్నే పెళ్లి చేసుకుంటాను. ఎట్ట? ఓ మహారాజు కొడుకు గుడిసెల్లో పెరిగిన పిల్లని పెళ్లి చేసుకుంటాడా? మళ్ళీ ఇదో మోసమా రాజా? కాదు మాధవి, నీ మీద ప్రమాణం చేసి చెప్తున్నా, నిన్నే తప్పకుండా పెళ్లి చేసుకుంటా. అయితే మా గూడానికి పద. ఆ 3 ముళ్ళు ఆడనే వద్దు. కానీ ఇక్కడ కాదు మాధవి, కోటకి వెళ్ళి. అదుగో అదుగో, అప్పుడే జారుకుంటున్నాం. మీ గొప్ప సంగతి నాకు తెలుసు రాజా. నా మాట విను మాధవి, నువ్వు ఈ దేశానికి కాబోయే రాణివి. అవును, ఇలా చాటుమాటుగా మన పెళ్లి జరగరాదు. ఘనంగా రాజలాంఛనాలకు కోటలో రంగరంగ వైభవంగా మన పెళ్లి జరగాలి. ఎవరి చేత? నీ మారా చేతరా? మా గంగలు గారి చేతరా? ఎందుకు దానిట మోసం చేస్తావు? ఈ మాట ముందే చెప్పుంటే నేను నీ జోలికి వచ్చిండేదాన్నా, నా గాలి పండిస్తుండేదాన్నా. పేదాన్నైతే మాత్రమే నాకు మనసుంది, మమతుంది. నువ్వు చెప్పావుగా అదేదో ప్రేమ, అది కూడా ఉంది. ఇప్పుడు నా బ్రతుకు ముక్కులు చేసి నీ దారిని వెళ్ళిపోతావా రాజా? నిన్ను నన్ను ఏకం చేసిన ఈ ప్రకృతి సాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నా, నిన్నే వివాహం చేసుకున్నా. నువ్వే నా రాణి. కల్లో కూడా నిన్ను మర్చిపోను మాత్రం. అయితే మన పెళ్ళెప్పుడు? నేను కోటకి వెళ్ళి ఈ సంగతి మా నాన్నగారితో చెప్పి నీకు రాణివాస పల్లకి పంపిస్తాను. పల్లకియా? అవును. ఇప్పటి నుంచి నువ్వు కొన్ని అలవాట్లు మార్చుకోవాలి. మహారాణిలాగా సంచరించాలి, మహారాణిలాగే మాట్లాడాలి, మహారాణిలాగే టీవీగా ఉండాలి. నీకేమైనా కావలిస్తే ఎవరక్కడ అని పిలవాలి. అప్పుడు చిరికెత్తలు గాని సైనికులు గాని వస్తారు. నీకు కావలసిన సదుపాయాలు చేస్తారు. అర్థమైందా? గురువు గారు నా కోసం ఆశ్రమంలో ఎదురు చూస్తున్నారు. వెళ్ళిదాను. అట్లాగే.